జగర్ సీనన్న కానీ మిగతా వాళ్ళందరూ కానీ దాదాపుగా చాలా విషయాలు చెప్పారు. నారీమణులు, వీరనారీమణులు మనందరం మాట్లాడే ముందు చాకలి ఐలమ్మ అని మాత్రమే అంటున్నాం. వీరనారీమణులందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీరనారి చాకలి ఐలమ్మ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమము ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతోమంది మాట్లాడారు, ఎంతోమంది పనిచేసారు. కానీ అంటే ఎవరికైతే పలుకుబడి ఉన్నదో, ఎవరైతే దొరలు ఉన్నారో వాళ్ళ బిడ్డలకు ఈరోజు బతుకమ్మలుగా చిలామణి అవుతూ ఉంటే, మరి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పోరాడినటువంటి చాకలి ఐలమ్మ మన తెలంగాణ తల్లి. ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. మరి దయచేసి ఈ తెలంగాణ తల్లి ఎవరన్నా ఉండేదంటే అది కేవలం చాకలి ఐలమ్మ మాత్రమే. చాకలి ఐలమ్మ విగ్రహమే తెలంగాణ తల్లి విగ్రహం. వేరే విగ్రహాలు ఎన్ని వచ్చినా కూడా చాకలి ఐలమ్మ విగ్రహమే వీరత్వంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అక్కవాళ్ళు చెప్తా ఉన్నారు, అంటే ఇంతకుముందు లాస్ట్లో ఉపేంద్ర అక్క కూడా ఒక మాట అన్నది, మనం ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జెడ్పీసీలు కావాలి, అన్నీ కావాలి, ముఖ్యమంత్రి స్థాయి వరకు మనం పోవాలంటే అంటే ముఖ్యమంత్రి స్థాయికి పోయినప్పుడు మాత్రమే మీరు మిగతా అనుకున్నటువంటి అంశాలు మొత్తం కూడా మీ కిందికి వస్తాయి. ఈరోజు ఒక మంత్రులు, 2 బీసీ మంత్రులు ఉన్నారు, కానీ బీసీల మీద దాడులు జరిగితే ఆ మంత్రులు ఆపలేకపోతున్నారు. ఈరోజు మహిళా మంత్రులు ఉన్నారు, మహిళల మీద దాడులు జరిగితే మహిళా మంత్రులు కాపాడలేకపోతున్నారు. ఇలా ఒక ఆదివాసీ మంత్రి ఉంది, ఆదివాసీల మీద దాడులు జరిగితే ఆదివాసీ మంత్రి ఆపలేకపోతుంది. పోయి అయ్యో నీకు ఇంత అన్యాయం జరిగిందా, నీకు ఇల్లు ఇస్తా, నీ పిల్లలకు చదువు చెప్పిస్తా అంటుంది తప్ప ఎక్కడ కూడా ఆ ఆదివాసీ మహిళలందరి కోసం ఆమె పోరాడేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కసారి మీరు చూసేది ఉంటే మాయావతి గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాయావతి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కింది స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, పోలీసులు కానీ ఏ ఒక్కరు కూడా మహిళలకు ఏమైనా అన్యాయం జరుగుతుందంటే జరగదు. ఎందుకనంటే పెద్దపీట మీద ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్లో మనం కూర్చున్నప్పుడు మాత్రమే, ఆ పవర్లో మనం ఉన్నప్పుడు మాత్రమే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ఏదైనా అత్యాచారం జరిగినా, ఏదైనా అన్యాయం జరిగినా, అరే ఈ మహిళలకు సంబంధించినటువంటి అంశం ఇది ముఖ్యమంత్రి దృష్టికి వస్తే అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు రెడ్లకు ఏదైనా అన్యాయం జరిగితే విత్ ఇన్ మినిట్స్లో ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ, పోలీస్ పవర్ కానీ ఏ విధంగా అయితే పనిచేస్తుంది. ఇంతకుముందు విలమలకు ఏదైనా అన్యాయం జరిగితే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎంత సీరియస్గా పనిచేసినాయో మహిళల ప్రభుత్వాలు వచ్చినప్పుడే మహిళలకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో ఈరోజు మహిళలకు కేటాయించేటువంటి నిధుల్లో కూడా మాకు అన్యాయం జరుగుతుందని పోరాటాలు జరుగుతున్నాయి. అదే మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మహిళలకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది. ఈరోజు 40-45 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 40-45 సంవత్సరం ఆ వయసు ఉన్నప్పుడు మన నారి చాకలి ఐలమ్మ గారు పోరాటం చేసి ఆమె పోరాటం చేసిన తర్వాత 40 ఏళ్ళు ధైర్యంగా బతకగలిగింది. మనం ఆ ధైర్యాన్ని తీసుకొచ్చుకోవాలి. ఈరోజు ఏ చిన్న సంఘటన జరిగినా మాట్లాడటానికి సోషల్ మీడియా ఉంది, ఎన్నో ఉన్నాయి, 10 మంది కలిస్తే ఉద్యమం నిర్మించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆ చాకలి ఐలమ్మ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆమె దొరలకు ఎదిరితే దాదాపు 40 ఏళ్ళు నిలబడి బతికి చూయించింది. కాబట్టి మనం కూడా ఎన్నేళ్ళు పోరాడతాం ఏందన్న విషయం కాదు, మనం బతుకున్నంత కాలం పోరాటవంతులుగానే ఉండాలి. మీ వీర నారీ మనుల కార్యక్రమానికి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి దాసు లలితక్కకి ఉద్యమ వందనాలు తెలియస్తూ మీరందరూ తప్పకుండా చాకలి ఐలమ్మ వారసులుగా ఈ ఖమ్మం జిల్లా నుండి నిలబడి గెలిచి చూపిస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియస్తాను. థ్యాంక్ యూ.